నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిఎన్ఆర్ సత్యం టీవీ శ్రీకాకుళం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్విఎస్ ప్రసాద్ గారు, సత్యం పేపర్ ఎడిటర్. నమస్తే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు పూర్తయిన సందర్భంగా అనేక అభివృద్ధి సంక్షేమ నిర్ణయాలతో పాటు కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు కూడా తీసుకుంది, అమలు కూడా చేస్తుంది. దీనిపైనే ఈరోజు ప్రధానంగా ఈ చర్చా కార్యక్రమం సాగుతుంది. అనే నమస్కారం. ఈ ప్రభుత్వం వచ్చి 4 రోజులు కావచ్చింది, కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు అసలు ప్రజలకి, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, వ్యాపారి, కార్మిక, ఈ మిగతా ప్రజలకి, మిగతా వర్గాలకి ఎటువంటి వర్క్నిచ్చాయి, ఎటువంటి అభిప్రాయం జనాల్లో వెల్లడవుతుంది? మంచి ప్రశ్న తమ్ముడు. ఇది డిబేటబుల్ అంశమే. సరిగ్గా కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 month అయింది ఈ రోజుకి. అవును. అయితే ఇప్పుడే ఒక ప్రభుత్వం తాలూకా పనితీరుని కొలవడానికి ఒక 4 రోజుల పరిపాలన కాలాన్ని కొలబద్దగా తీసుకోలేం, కానీ ఈ 4 రోజుల్లో జరిగిన అంశాల మీద మాత్రం విశ్లేషించడానికి అవకాశం ఉంది. ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎరియర్స్తో కలిపి 7,000 రూపాయలు పింఛను, సామాజిక భద్రతా పింఛను, ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛను ఇస్తామని ప్రకటించారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అందించారు. ఇది కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే లబ్ధిదారులుగా జాబితాలు రూపొందించారో వాళ్ళందరికీ ఎటువంటి తేడాలు లేకుండా పంపిణీ చేశారు. ఇది ప్రధానంగా ఈ 4 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన పెద్ద విజయం. జనరల్గా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక విషయాలు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోయే లేకుండా చేస్తారనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రచారం. లాస్ట్ 2019-24 సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ అంతకుముందు 14-19లో ఇచ్చిన మేనిఫెస్టో కనీసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా లేకుండా చేసింది. ఎవ్వరు నేను ఏం చెప్పినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఇస్తాను అనే ఒక కోణంలో సామాజిక భద్రత పింఛను పెంపుదల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2029 చివరిలో 6 నెలల్లో 500 పెంచుతాను, అంతవరకు ఈ పింఛను ఇలాగే కొనసాగిస్తానని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా మేము వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పింఛన్ చేస్తాం, అంతకుముందు 3 నెలలు ఎరియర్ ఇస్తాం, ఏప్రిల్ నుంచి ఎరియర్ ఇస్తాం అని చెప్పి ఆ విధంగానే 7,000 పంచారు. సో ఇది పెద్ద అచీవ్. అయితే ఇక్కడ ఎవరైనా కూడా మేనిఫెస్టోలో గతంలో మాదిరిగా పడేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా అటు ఇటులో కొంత తేడాల్లో అయినా 90% మేనిఫెస్టో అమలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏదైతే ఈ 5 ఏళ్ల పాలనలో ఒక బెంచ్ మార్క్ సృష్టించి వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పథకాలు ఇస్తాడు, చంద్రబాబు నాయుడు అయితే ఇవ్వలేడు అనేది ఎన్నికల్లో చాలా ప్రధాన అంశంగా వైసీపీ ప్రచారం చేసింది. దాన్ని పట్టుకొని ఎన్నికల్లో కూడా ముందుకెళ్ళింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు జరుగుతుంది. అదే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు అన్న ధైర్యంతోనే ఇవ్వలేరు, ఎవ్వరు ఇంతకంటే మరి ఇంకెవరు ఇవ్వలేరు, ఈ రాష్ట్రంలో ఆ విధంగా సంపద లేదు, అప్పులు అప్పటికే ఓవర్ డ్రాఫ్ట్లో ఉన్నాయి కాబట్టి డబ్బులు రావు, వచ్చినా ఇంతమందికి ఇవ్వలేరు అన్న కోణంలోనే ఆ ఒక్క ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎన్నికల ప్రచారంలో తప్పు చేశారు. దానికి మూల్యం ఇప్పుడు చెల్లించుకున్నారు. అదే పెద్ద సంఖ్యలో తేడా వచ్చిందన్న విషయం చంద్రబాబు గారు గుర్తించే ఆ మొదటి హామీని చాలా పకడ్బందీగా అమలు చేశారు. ఏదైతే వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ సిబ్బందితోనే ఒకే రోజులో అటు ఇటు అవచ్చేమో, కానీ ఏదైతే 97-90% ఒకే రోజులో పంచడం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. దాన్నే పవన్ కళ్యాణ్ గారు కూడాను 1-2 సందర్భాల్లో ప్రస్తావించారు. అంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఇది అని చెప్పారు. అసలుకి ఏదైతే సచివాలయాన్ని ఏ విధంగా
ఉపయోగించాలి, ఆ సిబ్బందిని ఏ విధంగా వాడుకోవాలని దానిలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా మరి ఇంకెవరికి తెలియదన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వాస్తవం. అయితే ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే వాలంటీర్ల అవసరం లేదు అన్న సంకేతం మొన్న పింఛన్ల పంపిణీ ద్వారా ఒక సంకేతం జనంలోకి వెళ్ళిపోయింది. వాలంటీర్లు 50 ఏళ్ళకి వాలంటీర్లు లేకపోయినా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వగలం అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించగలిగారు. అయితే అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రధానం ఉంది. అయితే ఇప్పుడు వాలంటీర్లు గడిచిన 2019-24లో ప్రధానంగా ఏం చేశారయ్యా అంటే మీకు పింఛన్లు వేకుజామునే 1వ తారీఖు వేకుజాము నుంచి పంచడం అనే కార్యక్రమం చేపట్టారు. ఇది గత ప్రభుత్వం పెద్ద అచీవ్మెంట్గా భావించింది. అయితే దాన్ని చంద్రబాబు గారు అది ఏమీ కాదన్న కోణంలోనే నిరూపించారు, ఆ విధంగా చేశారు. ఎప్పుడు గతసారి కూడా మొదటి రోజు ఎంత పర్సంటేజ్ నమోదు అయ్యేదో ఈసారి కూడా పింఛన్ల పంపిణీ అంతకంటే 2% ఎక్కువైంది కానీ తక్కువ కాలేదు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉనికికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. దీన్ని ఏ విధంగా చంద్రబాబు గారు ఈ 2వ హామీని వాలంటీర్ల హామీని ఎలాగ అమలు చేస్తారో చూడాలి. అదే ఈ వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని ఇంకో ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఏదైతే అమలు చేశారో అన్న విషయంపైనే ఈరోజు చర్చ సాగుతుంది. కాబట్టి రెండోది ఉచిత ఇసుక అనేది ప్రభుత్వం ఏర్పాటుకు ముందే 2020 నుండే ఏమైతే టీడీపీ చెప్తుంది మేమైతే ఉచిత ఇసుక ఇస్తామని చెప్తుంది. ఇప్పుడు అదే అమల్లోకి వచ్చింది. అసలు దీని మీద కూడా వైసీపీ ట్రోలింగ్లో నడుస్తున్నాయి. ఉచిత ఇసుక అని చెప్తున్నారు. ఏదైతే డంపింగ్ యార్డ్ దగ్గర ఇసుక ఎక్కడైతే ఇప్పుడు కుట్టలుగా ఒక దగ్గర పెట్టున్నారో అక్కడ బోర్డులు పెట్టిన రేటుకి వీళ్ళు చెప్పిన దానికి వ్యత్యాసం ఉందే చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏదైతే సోషల్ మీడియాలో కానీ వైకాపా సాక్షి పత్రికలో కానీ వస్తున్న ఆ ఫ్లెక్సీల్లో ఉన్న రేట్లు అది వాస్తవం. కాకపోతే ఇది పరిపూర్ణ శాండ్ పాలసీ కాదు. ప్రస్తుతానికి నిర్మాణ రంగం ఊపందుకుంది. ఈ 5 ఏళ్లలో నిర్మాణాలు పూర్తిగా కుదేలైపోయింది. అందుకు కారణం ఇసుక అందుబాటులో లేకపోవడం అన్న ఒక దీంతో ఆ కంప్లైంట్తో ఇసుకను అందించాలి అన్న ఒక కోణంలో తాత్కాలికంగా ఒక ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పర్మనెంట్ ఇసుక పాలసీ కాదు. ఇప్పటి వరకు ఇది మధ్యంతరమే. ఇప్పుడు పర్మనెంట్ ఇసుక పాలసీకి చాలా విధి విధానాలు రూపొందించాలి. ఉచిత ఇసుక అంటే ఎక్కడి వరకు ఉచితం, ఎక్కడి నుంచి పే చేయాలి అనే దాని మీద ఒకటి ఇవ్వాలి. 2 డీపట్టా భూముల్లో ఇసుక ఉంటే అక్కడ రైతుకి ఎంత ఇవ్వాలి, మనం ఎంత వసూలు చేయాలి. 2 దీన్ని లోడింగ్ చేయడానికి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రంలతో లోడ్ చేసి ఇస్తే వాళ్ళకి ఎంత ఇవ్వాలి. ఇందులో మళ్ళీ సెస్ లోకల్ బాడీకి కొంత సెస్ వెళ్ళాలి. ఏ పంచాయతీ పరిధిలో అయితే ఇసుక ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ నుంచి ఇసుక ఎత్తితే వాళ్ళకి ఆ పంచాయతీకి ఈ సేవరేజ్ ఎంత ఇవ్వాలి. ఇలాంటి విధి విధానాన్ని రూపొందించాలంటే ఇంచుమించు లాస్ట్ టైం 2014-19 మధ్యలో అంతేనా 2014-19 టీడీపీ 2014-19 మధ్యలో శాండ్ పాలసీకి సంబంధించి 140 పేజీల డాక్యుమెంట్ వచ్చింది. ఈ 140 పేజీల డాక్యుమెంట్లో ప్రతిదీ వివరంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రీచ్ల నుంచి నదుల దగ్గర వద్ద ఉన్న రీచ్ల నుంచి ఇసుకను తవ్వి స్టాక్ పాయింట్లకు తరలించారో అవి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నిల్వలు ఉన్నాయి. దాన్ని ముందు నిర్మాణ రంగానికి పంపిద్దామని ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్ళిన ట్రాక్టర్కి కానీ ఎడ్ల బండికి కానీ లేదా ఒక లారీకి కానీ, చిన్న లారీ పెద్ద లారీకి యాక్సెప్ట్ చేయలేదు, 16 టైర్ల లారీకి వాటికి యాక్సెప్ట్ చేయలేదు. చిన్నది అది కూడా లోకల్లోనే చేయడం కోసం లిఫ్ట్ చేయడానికి ఇంత, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇంత అని ఒక పాలసీ తీసుకొచ్చారు తప్ప ఇది సమగ్రమైన ఇసుక పాలసీ కాదు, మధ్యంతరమే. రేపు సమగ్రమైన ఇసుక పాలసీ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఎక్కడెక్కడ ఇసుక తవ్వడానికి పర్యావరణం అనుమతులు ఇస్తుంది, దానికి మళ్ళీ ఎన్ని హెక్టార్లు ఎన్ని క్యూబిక్ మీటర్లు
మేరకు తవ్వచ్చు, ఎక్కడ వాటా చట్టం అమలు అవుతుంది, ఏ నదిలో ఎక్కడి నుంచి అంటే ఏ మైల్ రాయి నుంచి ఏ మైల్ రాయికి ఇసుక తవ్వాలి అన్నదంతా ప్రతిదీ కూడా ఇప్పుడు దీన్ని జిల్లా కలెక్టర్, మైన్స్ ఏడి ఆర్ డిడి వాళ్ళ పర్యవేక్షణలో ప్రతి జిల్లాలో ఒక కమిటీని వేసి మా జిల్లాకు ఇంత అవసరం ఉంది కాబట్టి ఇంత ర్యాంపుల అవసరం, ఇన్ని హెక్టార్ల నదిలో ఇసుక కావాలి అనే ఒక ప్రపోజల్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత స్టేట్ వైడ్గా వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో లేదా అంతకుముందు ఎప్పుడైనా కూడా ఇసుక అవసరానికి మించి తరలిపోయింది. మీకు విశాఖపట్నంలో ఇసుక ఇచ్చే నది లేదు. అవును, విశాఖపట్నం మొత్తం సముద్ర బోర్డు, మీకు అనకాపల్లి దగ్గర చంపావతి నది ఉంటుంది, అది ఇక్కడ మనకి పైడి భీమవరం దగ్గర ఉండే నది అది. సో ఇక్కడ ఇసుక ఉండదు, కంకరతో కూడిన ఇసుక ఉంటుంది. సో ఇది నిర్మాణానికి పనికిరాదు. అలాగే మీకు అప్ టు ఈస్ట్ గోదావరి పాయికరావుపేట దాటే వరకు మీకు ఇక్కడ ఇసుక లభ్యత లేదు. సో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే నాగావళి, వంశధార, బాహుద, మహేంద్ర తనియా సారీ. అయితే ఈ 4 కూడా నిర్మాణ రంగానికి అనుకూలమైన ఇసుకనే మనకు అందిస్తుంది. కాబట్టి ఇది ఎక్స్పోర్ట్కి ప్రధానమైన వనరు అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున మన జిల్లాలో. సో మీకు వైజాగ్ అవసరాలు కావాలన్నా శ్రీకాకుళం, మీకు తూర్పుగోదావరి జిల్లా వరకు అవసరాలు కావాలన్నా శ్రీకాకుళం, ఈవెన్ మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఇసుక. కాబట్టి ఇక్కడ పర్యావరణ అనుమతులు చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే ఇప్పటికే మీకు ఇక్కడ దగ్గరలోనే మనకు టౌన్ పరిధిలోనే తీసుకుంటే కిల్లిపాలెం మనకి చాలా 2 కిలోమీటర్స్ టౌన్కి, అక్కడ మట్టి వచ్చేసింది. మొత్తం నదంతా తవ్వేగా మట్టి వచ్చేసింది బయటికి, అంటే ఇసుకంతా పోయింది, కిందన బంక మట్టి వచ్చేసింది. ఇంకా దాన్ని తవ్వితే కిందన మనది రాక్ బెల్ట్ మొత్తం రాయి వచ్చేస్తుంది. దీంతో పాటు కిల్లిపాలెం, కల్లేపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రతి దగ్గర కూడా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. అక్కడ బోర్లు పూర్తిగా పోయాయి, అంటే మరి నీరు రావడం మానేసాయి. ఇంకా నదిలో నుంచో కాలువల్లోకి, పంట కాలువల్లోకి నీరు ప్రవహించే పరిస్థితి పోయింది. సో ఇక్కడ పూర్తిగా వ్యవసాయదారులు పూర్తిగా నష్టపోయారు. సో పర్యావరణం అనుమతులు ఇవ్వాలంటే ఇప్పుడు భారీ ఎత్తున వరదలు రావాలి, ఇసుక చేరాలి, దాన్ని కొలవాలి. ముందు మైన్ శాఖ దాన్ని కొలవాలి, ఎన్ని హెక్టార్లలో ఇసుక ఎంత లోతులో ఉంది అనేది. దాన్ని బట్టి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అనుమతులు ఇస్తే, క్వాలిటీ రెండు కూడా ఇలాంటి అనుమతులు ఇస్తే గానీ శాండ్ పాలసీ పూర్తి అయినట్టు కాదు. సో అది వచ్చే వరకు మనం ఇప్పుడు రేట్ల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన జిల్లాలో అంగూరు, ఇది ఎక్కడుంది? పాతపట్నం నియోజకవర్గంలో ఉంది, అది లోపలికి. అంగూరులో మీకు 80 రూపాయలకి ఇసుక దొరుకుతుంది టన్ను. కానీ మీరు శ్రీకాకుళం టౌన్లో వేయించుకోవాలి, మరి ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. సో మీరేమనుకుంటారంటే అక్కడ 80 ఇచ్చి ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తే అది ఉచితం ఎలా ఉంటుంది అని. సో మీ పక్కనే ఉన్న నదిలో మీకు దొరికితే మీకు ట్రాన్స్పోర్ట్ ఒక 1000 రూపాయలకి వస్తే మీకు ఒక టన్ను ఆ రేట్లో మీకు ఫిక్స్ అయితే మీకు అందుబాటులో ఇసుకున్నట్టు, దాన్ని ఉచితం అన్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నాటు బళ్ళు కూడా ఏదైతే శ్రీకాకుళం నగరంలో ఒక నాటు బండితో తెచ్చిన ఒక మెట్రిక్ టన్ అనుకుంటున్నాను, ఒక టన్ను ఇసుక 1500-2000 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇసుక పాలసీ రాకముందు, ఉచిత ఇసుక రాకముందు, ఇప్పుడు కూడాను ప్రజెంట్ అదే నడుస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కడ స్టాక్ పాయింట్స్ శ్రీకాకుళం టౌన్ అందుబాటులో స్టాక్ పాయింట్స్ లేవు కాబట్టి టెక్కలి, అంగూరులోనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ తేవాలంటే మీరు చెప్పేటట్టుగా ఈ రవాణా ఛార్జెస్ ప్రతి కిలోమీటర్కి 4.90 పైసలు చెప్పారు. అందుకోసం ఈ ట్రాన్స్పోర్ట్ చెల్లించుకోవాల్సిందే. ఎక్కించడానికి మరి డీజిల్ లేకుండా వాహనం అక్కడ లోడ్ చేయలేదు కదా. దీనిపైన పెద్ద చర్చ సాగుతుంది. ఈ చర్చకి కూడాను కౌంటర్ కూడాను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ ఇచ్చేశారు. దీంతో పాటు మరికొన్ని ఏవైతే సూపర్ 6 పథకాల పైన కూడా చర్చ సాగుతుంది. అమ్మక వందనం, తర్వాతను ఉచిత బస్ ప్రయాణం, సెకండ్ థర్డ్
సబ్సిడీ సిలిండర్లు వీటి పరిస్థితి ఏంటి మరి? సూపర్ 6లో ఉచిత సిలిండర్ అనే పథకం మాత్రం 100% అమలవబోతున్నట్టే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ దీని మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాని మీద కొంత స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. సో ఏదైనా ఏ పథకానికైనా షరతులు వర్తిస్తాయి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు వైట్ కార్డు ఉన్నంత మాత్రాన అందరికీ మీకు సింగిల్ సిలిండరు అదే 3 సిలిండర్లు ఫ్రీగా వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే మీకు ప్రతి గ్యాస్ ఏజెన్సీలో కూడా మనకి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, నెలకి ఎన్ని సిలిండర్లు వాడుతున్నాము అనే దాని మీద పర్టికులర్గా అక్కడ ఒక బటన్ నొక్కితే మొత్తం డేటా వచ్చేస్తుంది. ఎవరైతే ఒక సిలిండరు విడిపించుకొని బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనికోసం ఈ మిగతా పథకాలు ఇప్పుడు అందరికీ మిగతా తల్లికి వందనం వచ్చినా లేదంటే ఇంకేదో పథకం వచ్చినా ఇవన్నీ కొంత కట్ అయ్యే అవకాశాలు కామన్ గా షరతులు ప్రభుత్వమైనా తప్పదు, అవి కఠిన తరంగా ఉంటాయి, సులభతరంగా ఉంటాయి అన్నదే ఇక్కడ చూడాలి వస్తాయి. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీద కసరత్తు చేస్తున్నట్లే ప్రకటించారు మొన్న మంత్రి గారు. బెంగళూరులో ఉంది, మన తెలంగాణలో ఉంది, అధ్యయనం చేస్తున్నారు. ఖచ్చితంగా అది ఆదరాబాదరాగా చేయడం కంటే మీకు దాని మీద అధ్యయనం సమగ్రంగా చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఏడాదికి 3,400 కోట్లు ప్రభావం పడుతుంది, ఆర్టీసీ మీద పడుతుంది. మీకు ఆర్టీసీ మీద ప్రభావం పడడం, అది నష్టపోవడం, అది పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడం ఒక లెక్క అయితే, మీకు తెలంగాణలో కర్ణాటకలో విపరీతమైన దొమ్మి జరిగిపోతుంది బస్సుల్లో. ఈ సిటీ బస్సుల్లో ఫ్రీ అవ్వడం మహిళలకు తప్ప. లాస్ట్కి మీకు బెంగళూరులో ఒక బస్సుకి ఆ మధ్య నేను చూశాను, బోర్డు పెట్టారు పురుషులకు మాత్రమే అని. అంటే జనరల్గా నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు లేడీస్ కోసం స్పెషల్గా బస్సులు ఉండేవి, ఇప్పటికే ఉన్నాయా? అయితే అది కేవలం మహిళలే, పురుషులు ఎక్కడం వీల్లేదు. అలాంటిది ఈ ఉచితం అనే స్కీమ్ వచ్చిన తర్వాత బెంగళూరులో పురుషులకు మాత్రమే అని. ఎందుకంటే ఏ బస్సులో ప్రయాణించాలన్నా ఎవరికి కూడా మీకు సీట్లు అందుబాటులో లేవు, ఆపే పరిస్థితి లేదు. కూర్చున్న సీట్లలోని మహిళలు ఉన్నారు, నిల్చున్న చోట మహిళలు ఉన్నారు, చివరికి ఫుట్బోర్డ్ మీద కూడా మహిళలు ఉన్నారు. సో ఇంక బాబు మగాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్సులో వేయాల్సిన పరిస్థితి. సో ఆ పరిస్థితి వస్తే గవర్నమెంట్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే మనకి ఇక్కడ కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి ఈ కాస్త మెట్రో సిటీల్లో తప్ప మిగతా దగ్గర సిటీ బస్సు వ్యవస్థ లేదు. కాబట్టి ఇప్పుడు దాని మీద మనకంత గందరగోళం జరగకపోవచ్చు. 2 మనకి వర్కింగ్ ఉమెన్ చాలా తక్కువ. ఎక్కడ ఉంటే మీకు వైజాగ్లో ఉంటారు. సో వైజాగ్ అనేది మీకు మెట్రో లేదు కాబట్టి, అందుబాటులో లేదు కాబట్టి ఆ బస్సుల మీద సిటీ బస్సులకు మాత్రం ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఉచితంగా ఇస్తామని కానీ పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ విండో షాపింగ్ కోసం లేదు దేనికోసం ఖచ్చితంగా మొత్తం అందులో బీచ్ ఒకటి ఉంది, సాయంత్రం పూట బస్సులు ఖాళీ ఉండవు, ఇవన్నీ టూరిజం స్పాట్లను తిరగడానికి పెరుగుతారు. రెండోది వైజాగ్ కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా విస్తరించింది. యువతల మనకి ఆనందపురం వరకు వెళ్ళిపోయింది, అలాగే ఉంది. అవతల అనకాపల్లి వరకు ఫ్లైఓవర్ వరకు వెళ్ళిపోయింది. మరి యువతల వైపు కొండడ్డేసింది, కానీ మరి అంతా మొత్తం నిండిపోయింది. సో ఈ సిటీ బస్సుల్లో ఫ్రీ అన్నారా, ఇంకా చచ్చినట్టే. కాబట్టి అలా లేకుండా దీనికి ఏదో నెలకి ఇన్ని ఫ్రీలను మనకి చూసారా, మనం చదువుకునే రోజుల్లో మనకి బస్ పాస్లు ఇచ్చేవారు. ఆడు ఉన్నాయా, వాడు మంత్లీ పాస్ తీసుకుంటే ఆడు ఆ రోజు డేట్ మీద పంచి కొట్టేవాడు కండక్టర్. సో అలాంటిది ఏదో పెడతారు తప్ప పొలవమని నీకు ఆ కార్డు ఉంటే చాలు నువ్వు బస్సు ఎక్కిపోవచ్చు అనే సిస్టమ్ మాత్రం ఇక్కడ అమలు. ఏదైతే ప్రభుత్వ సెలవు రోజు అయితే పాస్ పనికిరాదు. ఇప్పుడు అలాంటి నిబంధనలు వస్తాయి. కాకపోతే మన దాని మీద మొన్న మేనిఫెస్టోలో ఉచిత బస్సు మీద అయితే మాత్రం పెద్దగా ఎవరు చర్చ జరపలేదు, పెద్దగా మోజు చూపలేదు. సో అది కూడా అది ఇవ్వకపోతే మంచిది, ఇచ్చినా కూడా చాలా ఎక్కువ షరతులు దానికి వర్తిస్తాయి. ఇది ఈరోజు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన కొన్ని పథకాలపైన విశ్లేషణ.